అనునిత్యం నూతనమైన ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి పనిచేశాం. దానివల్ల ఫలితాలు కూడా రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాల వల్ల దేశానికి కూడా ఎప్పటికప్పుడు ఒక స్ఫూర్తినిచ్చాం. అదేవిధంగా రాజకీయాల్లో ధనవంతులు లేకుంటే ల్యాండ్ లార్డ్స్ ఇలాంటి వాళ్ళు కాదు, విద్యావంతులు రావాలి, నీతిమంతులు రావాలి, సామాజిక న్యాయం జరగాలి, గ్రాస్ రూట్ నుంచి నాయకత్వం రావాలి అనే ఉద్దేశంతో ముందు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 82లోనే పెద్ద ఎత్తున ఎత్తికెత్తికి సామాజిక న్యాయం చేశాం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేశాం. అదే సమయంలో రాజకీయ చరిత్ర లేనటువంటి వ్యక్తుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశాం. ఎప్పటికప్పుడు ఒకటే ఆలోచించాం, విలువల్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలంటే రాజకీయ నాయకులు కూడా వాల్యూ బేస్డ్గా ఉండే వ్యక్తులు కావాలనుకున్నాం. అది ఎప్పటికప్పుడు సాధిస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్నేళ్ళైనా కూడా పార్టీ, చాలా జిల్లాల్లో మా పార్టీ ఆఫీస్ లేదు. మేము ఒకటే ఆలోచించేవాళ్ళం, ప్రజలిచ్చిన రాజకీయాన్ని తిరిగి వాళ్ళకే ఉపయోగించాలి, అంతేగాని మన ఆఫీసులు కట్టుకోవడం దీని మీద శ్రద్ధ కాకుండా పబ్లిక్ని ఎంఫోర్స్ చేయడం కోసమే ముందుకు పోయాం. అందుకే ఎక్కడ తెలుగుదేశం పార్టీ ల్యాండ్స్ తీసేసుకోవడం, ప్యాలెస్లు కట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు. మా నేతలు ఎప్పుడు కూడా ప్రజలంటే భయం, కన్సర్న్, ఇంకొక పక్క ప్రజలంటే కమిట్మెంట్తో పనిచేశారు. ఇప్పుడు కూడా అదే దీక్షతో ముందుకు పోతున్నారు. ఈరోజు నా ఉద్దేశం తెలుగు జాతిలో తెలుగుదేశం పార్టీ ఒక భాగం. మనం అందరం ఎప్పుడైనా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు అనుకుంటే, తెలుగు జాతి తెలుగుదేశం రాకమునుపు పూర్వం తర్వాత అనే రెఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు తెలుగు జాతికి ఉనికి ఉండేది కాదు, మదరాసి అని పిలిచేవాడు. అక్కడి నుంచి ప్రారంభించిన పార్టీ ఇది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన పార్టీ. ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా సాధించగలుగుతాం చేసిన పార్టీ. అందుకనే ఈరోజు చూస్తే ఇండియా నుంచి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో ప్రపంచం నలుమూలలకు వెళ్ళగలిగారు. ఇండియన్స్ వెళ్ళారు, అగ్రభాగం తెలుగు వాళ్ళు ఉన్నారు, అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నారు. ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే, పబ్లిక్ పాలసీల ద్వారా ప్రజా జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల బోత్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ ప్రైవేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్లో డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణకు 25 years ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఐటీ హాజ్ బికమ్ ఎ రియాలిటీ. ఈరోజు ఐటీతో పోయిన వాళ్ళని ఇంకొక స్టెప్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, మీరు మామూలుగా ఉద్యోగాలు చేయడం కాదు, లేదంటే జాబ్ వర్క్ చేయడం కాదు, ప్రోడక్ట్స్ కూడా ఇన్నోవేట్ చేయాలని చెప్పేవాళ్ళం. అది అయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు నువ్వేదో ఐటీ చేయడం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, క్లౌడ్ మేనేజ్మెంట్ వచ్చింది, డేటా సెంటర్స్ వచ్చాయి, డేటా సైన్స్ వచ్చింది. ఇవన్నీ ముందుకు పోవాలని ఎప్పటికప్పుడు 20 సంవత్సరాల తర్వాత జరిగేటి ముందే చెప్పి దానికి తెలుగు జాతిని సమాయత్తం చేశాం. దానివల్ల ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురాగలిగాం. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు వచ్చినా మామూలు అప్పుడైనా రన్ చేయాలి పార్టీని. ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. మాకు 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. వెల్ విషర్స్ ఇచ్చే డబ్బులు కూడా అకౌంట్ ఫర్ చేసి, అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా ఇల్లీగల్ మనీ ఎక్కడ తీసుకోవడం లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూశారు. 160 కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? ఆన్లైన్ గ్యాంబ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకొని విలువల గురించి మాట్లాడుతున్నారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఊరికే ఇస్తాడు వాడు 160 కోట్లు. 160 కోట్లు ఇచ్చాడంటే నీకు నువ్వు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కోసం యాక్సెప్ట్ చేశావు, సమయం కోసం వెయిట్ చేస్తున్నావు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయడం, క్యాసినోలు పెట్టడం, ఇలాంటి నీచమైన పనులు చేయడం చాలా బాధాకరం. అందుకే మేము ఎప్పుడు కూడా ప్రజలపైనే ఆధారపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ వల్ల డైరెక్ట్గా అంటే కూడా తెలుగుదేశం పార్టీ పాలసీల వల్ల చాలామంది బాగుపడ్డారు. అలాంటి వాళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ వల్ల అనేక వినూత్నమైన పాలసీస్కి నాంది పలకాలన్నా, ప్రజల్ని ఎంపవర్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉంది. అందుకే మీరందరూ ముందుకొచ్చి మీకు తోచిన విధంగా హెల్ప్ చేయాలి. కొంతమంది రేపు ఎలక్షన్లో రమ్మని కోరుతున్నాం. డైరెక్ట్గా రండి. మీ అనుభవం, మీకు వచ్చిన లాభం. ఆ రోజు ఒక పాలసీ తీసుకొచ్చాం, వీళ్ళందరూ దాన్ని ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకొని ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కొన్ని జనరేషన్స్ వచ్చారు. దీనికి నాంది పలికింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇఫ్ యూ కెన్ గో టు పాస్ట్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ విజిబుల్ థింగ్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ అప్పీలింగ్. వీళ్ళందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మీ అనుభవాలు చెప్పండి. అవసరమైతే ఒక 10 రోజులు, ఒక నెల ఇక్కడ ఉండండి. మళ్ళీ రాష్ట్రాన్ని రివైవ్ చేయడం కోసం, రీబిల్డ్ చేయడం కోసం, రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, మీ మంచి పని వల్ల కొంతమందిలో మీ మీద సదభిప్రాయం ఉంది, పాజిటివ్గా ఉంది. మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ వల్ల లాభం పొందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మార్పు తీసుకురండి. అదే సమయంలో రెండోది, మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి. అది 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కానీ మీరు చేయండి. అది మీరు చేసి మీకు వెరీ సింపుల్గా ఈరోజు TDP for Andhra.com అనేది మీరు ఒకసారి వెళ్తే QR కోడ్ కూడా పెట్టాం. ఒకప్పుడు QR కోడ్ తెలిసేది కాదు, నేనే పాపులరైజ్ చేశాను డిజిటల్ కరెన్సీ అప్పుడు ఫస్ట్ టైం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు QR కోడ్ అనేది మామూలుగా ఎవ్రీవేర్, టీ స్టాల్ దగ్గర నుంచి, కిరాణా కొట్టు దగ్గర నుంచి, తోపుడు బండ్ల దగ్గర నుంచి ఒక మామూలు అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని దీన్ని గూగుల్లో మీరు కానీ సెర్చ్కి వెళ్తే TDP for Andhra.com ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని, ఇందులో నుంచి క్లియర్ కట్గా డొనేట్ ఫర్ తెలుగుదేశం అనేది వస్తుంది. అందులో ఆప్షన్స్ ఇచ్చాం. నేము అవన్నీ ఇది చేసిన తర్వాత 99 రూపాయలు, 999, 9999, 19,999, ఇంకొక పక్కన 99,999, 99 లాస్ట్కి వచ్చేందుకు అదర్స్ అని పెట్టాం. దానిపైన ఎంత ఎక్కువ ఇవ్వాలన్నా మీకు తోచిన ఫిగర్ పెట్టుకోవడానికి మినిమం దీంట్లో 10 రూపీస్ కూడా తెమ్మని చెప్పాను నేను. 10 రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది. అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ ఇస్తాం. మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు. ఆ గుర్తింపు కానీ ఆ కృతజ్ఞతాభావంతో మీరు ఎప్పుడు వచ్చినా మీకు గౌరవం ఇవ్వడం కానీ, తర్వాత పార్టీకి కూడా మీరు చేసిన పనికి ఏ విధంగా ఉపయోగపడాలనో ప్రజలకు ఉపయోగపడడం కానీ ఈ రెండు చేస్తాం. ఇది సింపుల్గా కొట్టేసి ఇప్పుడు నేను ఒక 99,999 రూపాయలు ఛార్జ్ ఇస్తున్నాను.
అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఒక నిమిషంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి 99,999 రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది. నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ, ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి. ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి. ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి. చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి, నిబంధనలు ఏమున్నాయి, ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసాం. ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది. ఇది ఫైనల్గా నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఈ పోరాటంలో మేమందరం కలిసామంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది, ఒక పర్పస్ ఉంది. 3 రాజకీయ పార్టీలు సమైక్యంగా ముందుకొచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధ్యేయంతో మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆ కాంట్రిబ్యూషన్ అనేది మీరు రాలేకపోతే ఆర్థికంగా చేస్తారా, వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారా, ఒక నెల ఇక్కడే ఉండి ఇంటింటివి పనిచేస్తారా, ఓటేస్తూ 10 రూపాయలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారా? ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. ఇప్పుడు నేను చూస్తే చాలా భయంకరంగా ఎవరైనా పాపం 10 రూపాయలు ఎప్పుడన్నా ఎలక్షన్లో ఇచ్చేవాళ్ళు కూడా ఈసారి ఇవ్వలేని స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దానికి కారణం ఏంటంటే ఇతను చేసే దౌర్జన్యం, అరాచకాలు. రెండోది, ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి బాగుపడ్డాడు, 5 కోట్ల మంది నష్టపోయారు. 5 కోట్లలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరికి లాభం రాలేదు. జెన్యున్గా న్యాయపరంగా జరిగే ఇష్యూస్ కూడా జరగలేదు. అది వ్యాపారం కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న షాపులు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే అక్వాకల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఏదైనా కానీ కడాన్ అన్ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ నష్టపోయారు. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఏదేమైనా ఎవ్వరు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం రీకూప్ అవుతాం. ఇది బాధ్యత. రైట్ డైరెక్షన్లో దేశం అంతా ముందుకు పోతూ ఉంటే పాజిటివ్గా, అగ్రెసివ్గా దేశాన్ని ముందు తీసుకుపోయే సమయంలో మన రాష్ట్రం రివర్స్ గేర్లో రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నో ఎలక్షన్లు చూశాను, ఎన్నోసార్లు ఎలక్షన్లో ఉన్నాం. నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్రస్ట్రేషన్ ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఆ పిల్లలను చూశారు. ఇలాంటి పిల్లల్లో ఎంత ఆవేదన ఉందంటే, నేను విలేజెస్ విజిట్ చేస్తే, టౌన్స్కి వెళితే ఉమెన్, చిల్డ్రన్ ఏకపక్షంగా, అంటే ఎవ్వరికి అర్థం కాని ఒక భయం ఉంది, ఆందోళన ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వీడికి ఉద్యోగాలు వస్తాయా, చదువు విషయం ఏమవుతుంది. ఇప్పటికే ఏదైతే ఇతను తిక్క సమాచారంతో ఇష్టానుసారంగా చేశాడో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయినాయి. ఈజ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం కానీ నాలెడ్జ్ని నేర్చుకోలేం. ఫండమెంటల్గా ఆలోచించాల్సింది. అందుకే ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మదర్ టంగ్లో చేసుకొని, తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ స్పెషలైజేషన్ కానీ ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేసి
బికాస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి పోతారు. ఇది రివర్స్ అయింది. రెండోది, ఈరోజు మీరు చూస్తే ఏ ఊరిలో కూడా రంగులు కొట్టేదానికి ఇచ్చే ప్రాధాన్యత క్వాలిటీకి ఇవ్వాలి. రంగులు కొడితే చూడడానికి ఆనందంగా ఉంటుంది, దాంతో క్వాలిటీ రాదు. ఇక్కడుండే ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్సే, లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఎయిడెడ్ స్కూల్స్ పోయినాయి. గవర్నమెంట్ స్కూల్స్ 2వ తరగతి అవుతానే 3వ తరగతికి 3-4-5 కిలోమీటర్ల పరిస్థితి వచ్చింది. దాంతో గర్ల్స్ అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతున్నారు. జనరల్గా ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ డోర్ స్టెప్ దగ్గర అవైలబిలిటీనే చదువుతారు. ఇట్లా ఒక వ్యవస్థ కాదు. ఇరిగేషన్, ఈసారి నీళ్లు లేవు తాగడానికి. లీవ్ అలోన్ సాగునీరు కాదు, తాగునీరు. అలాంటి దారుణం. 3 నెలల్లో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మనం, సోలార్. అలాంటిది కరెంటు కోతలు. ఒక భయంకరమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. అందరం కలవాల్సిన అవసరం ఉంది. అన్ని ఒక మాట చెప్పాలంటే ఒక్క సీటు కూడా వీళ్ళు గెలవడానికి వీలు లేదు. అన్ని ఘోరాలు, అన్ని పాపాలు, అన్ని నేరాలు చేశారు. కాబట్టి ప్రజలంతా ముందుకొచ్చి ఇది కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా, పార్టీ ఫండ్స్ కూడా మీరు తోచిన విధంగా చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ అపీల్ చేస్తాను. ఎనీబడి వాంటెడ్ టు? ఫస్ట్ నుంచి కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మా పార్టీ కూడా స్పష్టంగా ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ప్రాసెస్లో వచ్చిన ఒక డెవలప్మెంట్. ఒరిజినల్గా మేమందరం డిబేట్ చేసింది గవర్నమెంటే ఫండింగ్ ఇస్తే ఎట్లుంటుంది, లోకల్ బాడీస్ కూడా ఆలోచించాం. ఒక లిమిటెడ్ ఫండ్ ఇవ్వడం, దాని మీద చేయాలని. అది ప్రాక్టికాలిటీస్ కూడా స్టడీ చేశాం. కానీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఉంది. ఈరోజు అమెరికా లాంటి డెమోక్రసీలో కూడా పొలిటికల్ బాండ్స్, పొలిటికల్ డొనేషన్స్ అనేటివి లీగలీ పర్మిసిబుల్, బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అది వాళ్ళు తీసుకొచ్చారు. బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్, ఇండియా ఆల్సో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. అందుకే నేను డిజిటల్ కరెన్సీ ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని కలిసింది, ఆయన చెప్పింది అప్పట్లో 1000 రూపాయలు 500 రద్దు చేశారు. 2000 రూపాయలు తెచ్చినప్పుడు మళ్ళీ 500 వస్తుందంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను, 2000, 500, 200 కూడా రద్దు చేయండి. గో ఫుల్లీ డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు ఫిజికల్ కరెన్సీ. ఫిజికల్ కరెన్సీలో వ్యారంటీర్ ఉంది, సెక్యూరిటీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ డిజిటల్ కరెన్సీలో ఫ్రీక్వెన్సీ వాడుకోవాలి, ఆన్లైన్లో అలాంటి కొంత కాస్ట్ ఉంది. కంపేర్ టు దట్ కాస్ట్ దిస్ ఈజ్ లెస్. అయితే దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాకింగ్ విల్ బి వెరీ ఈజీ. రెండోది, వీళ్ళు చేసే ఫ్రాడ్ 200, 2000, 3000, 5000 పంచడం, ఈ పంపకాలు ఆగిపోతాయి. ఈ పంపకాలు ఆగిపోతే సర్వీస్ ప్రియారిటీ వస్తుంది, డెవలప్మెంట్ ప్రియారిటీ వస్తుంది, వెల్ఫేర్ ప్రియారిటీ వస్తుంది, గవర్నమెంట్ కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. అది కూడా తొందరలో వస్తుందని ఆశిస్తున్నా. అది వస్తే చాలా వరకు ఎలక్షన్స్లో ప్రచారం ఒక భాగం అయితే ప్రలోభాలు పెట్టడం ఇంకొక భాగం. ప్రలోభాలు కాకుండా సేవాభావంతో పనిచేసే దాన్ని మనం ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్నీ, ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడే జీరో పావర్టీ నేషన్గా తయారు కావడానికి ఇండియాకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇట్ విల్ బి డన్. సో డబ్బులు సంపాదించడమే కాదు, వెల్త్ క్రియేట్ చేయడం కాదు, ఆ వెల్త్ మీనింగ్ఫుల్గా ప్రజలకు అందుబాటులో కూడా పెట్టాలి. అట్లా కాకుండా కొంతమందే పరిమితం అయిపోయి ఒక 20 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఒక ఫ్యామిలీకి ఉంటే మిగిలినోడు తినడానికి 3 పూటలు తిండి లేకుండా ఫర్ డే 400, 300 కూడా సంపాదించిన పరిస్థితిలో ఉన్నారు. ఇది కొంచెం ఆలోచించాలి. దానికోసం నేనేం ఒకటే చెప్పాను, పీపుల్ యాజ్ క్యాపిటల్. యాజ్ ఆన్ టుడే ల్యాండ్ యాజ్ క్యాపిటల్.
విలేజెస్లో మీరు చూస్తే ల్యాండ్ లార్డ్ అనేవాడు పెత్తనం ఉంటుంది, ఆయన ల్యాండ్ పైన ఊరంతా ఆధారపడతారు. ఆ ల్యాండ్ లీజుకి ఇవ్వడం, టెనెంట్స్కి ఇవ్వడం, లేకపోతే ఆయన చేస్తే కూలి వాళ్ళు వెళ్ళడం, దిస్ ఆర్ ఆల్ ఇష్యూస్. అలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలంటే పీపుల్ యాజ్ క్యాపిటల్గా పెట్టుకొని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, ఆ ఫ్యామిలీ హెచ్ఆర్ డెవలప్ చేయాలి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి. యంగ్స్టర్స్ బాగా చదువుకోవడం కానీ, పెద్దవాళ్ళకు టెక్నాలజీస్ అవన్నీ పెనిట్రేషన్, డ్రోన్స్ వచ్చేసాయి, డ్రోన్స్ కామన్ మ్యాన్ ఈజ్ ఆపరేటింగ్, అగ్రికల్చర్ రెవల్యూషన్ చేయొచ్చు. ఇలాంటి మార్పులన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ మనుషుల్ని అనుసంధానం చేయగలిగితే వండర్ జరుగుతాయి. అది చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ ది వే. కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాడు నమ్మశక్యం కాదు. నేను P3 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దట్ ఈజ్ వేర్ నేషనల్ హైవేస్. అది ఎక్కడిప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్, పవర్ అన్నిట్లో వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడేది P4 అంటున్నా. దీనివల్ల వెల్త్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను మాట్లాడేది P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి, ప్రజల్ని భాగస్వాములు చేయాలి, పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి. ఏ విధంగా వాళ్ళని పేదరికం నుంచి పైకి తేగలుగుతాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, వాళ్ళకుండే వనరులన్నీ పెట్టేస్తే ఇట్ విల్ గివ్ వెరీ క్లియర్ విజన్ డాక్యుమెంట్. వాళ్ళు ఆ ప్రైవేట్ మెంటర్ అనే అతను ఇద్దరు కూర్చుంటే దే కెన్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. ఇవన్నీ చేయడానికి చాలా ఆలోచనలు ఉంటాయి. డబ్బులు, దౌర్జన్యం ఒక స్థాయి. ప్రజలు ఓటేయాలనుకున్న తర్వాత డబ్బుల బంధం నుంచి బయట వస్తారు, వీళ్ళ రౌడీజం నుంచి బయట వస్తారు. ప్రజలు ఒకటి అయిన తర్వాత వీళ్ళు పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ బుకాయింపులు, వీళ్ళ బెదిరింపులు, భయభ్రాంతులు చేయడం ఒక స్టేజ్ వరకే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు. నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా, చాలామంది ముందుకు వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు. ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది. మేము పిలిస్తే మీరు రావడం కాదు, వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ భద్రత కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటం. మాకు అండగా నిలబడడం మీ బాధ్యత, మాకు సహకరించడం మీ బాధ్యత. మేధావులకు కూడా చెప్తున్నా, సూడో మేధావులకు చెప్తున్నా. కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటుంది, దాన్ని ఎవడేం మార్చలేడు. కానీ మనస్సు ఉండే ప్రతి ఒక్క మేధావి ఆలోచించుకొని ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనే నిర్ణయం మీరు చేసుకోవాలి. ఈరోజు నా దగ్గరికి మాల సంఘాలు వచ్చారు. వాళ్ళు క్లియర్గా 5 ఏళ్లలో మేము చాలా నష్టపోయాం, మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మేము బేషరతుగా మీకు సపోర్ట్ చేస్తాం అని వాలంటరీగా స్వచ్ఛందంగా మాల సంఘాలన్నీ వచ్చాయి. అదే మరి మైనారిటీస్ వచ్చారు. నేను ఒకటే చెప్పాను అందరికీ, అభ్యుదయ భావాలు మీకున్నాయి, మీరు ఆలోచిస్తున్నారు, అయితే కింద నుండే వాళ్ళని మోసం చేస్తున్నారు. అందుకే ఈరోజు వాలంటీర్కి కూడా పిలిపించాను. మీరిచ్చే వాళ్ళు ఇచ్చే 5,000కు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. ఎంట్రీ పాయింటే 10,000 రూపాయలు ఇస్తాం, భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది. వాళ్ళని కూడా చూస్ చేసుకోమన్నాను. కానీ ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా, ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, సంఘాలు కానీ, కూటమి చాలా స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాం. అన్యాయం జరిగినందరికీ న్యాయం చేస్తాం. మీ భవిష్యత్తులో కూడా ఎవ్వరికి రాగద్వేషాలకు అతీతంగా మేము పనిచేస్తాం. కాబట్టి మీరు కూడా ముందుకు రమ్మని అందరికీ అప్పీల్ చేస్తున్నాం.
అవును, అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకునేట్టుగా మేము కూడా దేనికోసం చేస్తున్నాము చెప్పడం కోసం ఇద్దరం కలిసి వెస్ట్ గోదావరిలో ఒక తణుకు నుంచి నిడదవోలు వరకు, ఈస్ట్ గోదావరిలో గన్నవరం నుంచి గన్నవరం నుంచి అమలాపురం వరకు ఈ 2 మీటింగ్లు పెట్టాం. మళ్ళా అవసరమైతే ఇంకా కొన్ని కంబైన్డ్ మీటింగ్స్ అడ్రస్ చేస్తాం. అదే మరి ఈ మీటింగ్లకి మళ్ళీ బీజేపీ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ వస్తే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటాం. ఇక్కడుండే లీడర్స్ కూడా సమన్వయం చేసుకుంటాం. ఓడిపోతామని భయం ఉంది. ఓడిపోతామంటే మళ్ళా తగులుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామంటే కనబడొస్తూ ఉంది. లేకపోతే అవసరం లేదు. దీన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల్లో ఇప్పుడు కనపడేదంతా టీజరే చూశారు. రియల్ సినిమా ఇంక రాబోతుంది. డే బై డే మీరే చూడబోతున్నారు. అది వాళ్ళకి అర్థమైపోయే సీన్ అంతా. ఎంత దినానికి 1400 బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు? ఎవ్రీడే 10 కోట్లు 15 కోట్లు బిర్యానీ, లేకుంటే క్వార్టర్ బాటిల్, లేకుంటే హాఫ్ బాటిల్, లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు. అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? కామన్ మ్యాన్కి అర్థం కదా. ఎక్కడి నుంచి వస్తుంది? నేను వ్యవసాయం చేసావా? వ్యాపారం చేసావా? ఎక్కడ సంపాదించావు డబ్బులు? సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఈ సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్ళు ఇవ్వకుండా మభ్యపెట్టే, ఇంకా పోలీసుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ క్లియర్, ఏది పనిచేయదు. మీరే చూడబోతున్నారు రేపటి నుంచి. కనీసం 10 మీటింగ్లు పెట్టాడు. 10 మీటింగ్లకు మినిమం 15 crores. ఎవరి డబ్బు సొమ్మిది? ఎక్కడిది డబ్బులు? సాయంత్రం ఒక్క మీటింగు, ఇక్కడంతా ఫోటో సెషన్, అక్కడక్కడ పోతూ ఈయనేదో పెద్ద సానుభూతి, ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని, ఒక ఐపాక్ టీం ఉంది, ఆ టీం పని ఏంటి? ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి. పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్, దాంట్లో ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్. ఇవి జరిగేది రాష్ట్రంలో. రెండోది, ఎవ్రీడే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీడే. వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాలేదు. నేనేదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ 6 క్యాన్సిల్ చేసేసాం, చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది, ఈటీవీ వీళ్ళు వేసేసారు. ఇమ్మీడియట్ తాజా వార్త. అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు, నేరస్తులు అయిపోయారంటే నాకు అర్థం కావడం లేదు. ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభ్య పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాసేశారు. బీజేపీతో పోతూ తాత్కాలికం, వాళ్ళు పోలవరం ఇవ్వరు, అమరావతి ఇవ్వరు, కాబట్టి ఈ పొత్తు ఉండదు. పురంధేశ్వరి రాజీనామా చేసింది. ఇవి వీళ్ళు వేసే వార్తలు. ఇంకొక వార్త కూడా మా ఇద్దరికి ఎదురు రాశారు, పవన్ కళ్యాణ్ది నాది. ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు. 420s అన్నీ పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు. ఈ రెండు తప్పుడు పనులు చేస్తున్నారు. రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ, ఆవేదన, ఓసారి ఆవేశం కూడా వస్తుంది. చూద్దాం. ప్రజలన్నిటికీ బ్రాడ్గా అయిపోయినాయి. ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమి ఉండవు. ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా ఒకటారు, అది కూడా ఉండదని నేను అనుకున్నాను. ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను ఆ మాట చెప్పాను, రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగినా అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఏమి జరగలేదనుకుంటున్నారు మీరు? ఏపీలో ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాలా.
ఏమి జరిగిందని అడిగితే ఎత్తుక్కునే పని లేదు. ఒక ఫోన్ ట్యాపింగే కాదు, ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాబ్రికేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా? హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా? హైకోర్టు ఆర్డర్స్ని అమలు చేశారా వీళ్ళు? కంటెంప్ట్ కేసులు ఎన్ని వచ్చాయి? కంటెంప్ట్ కేసులు వస్తే జైలు, హైకోర్టు నిన్ను జైలుకు పంపిస్తామంటే కూడా రెస్పాండ్ కాని ప్రభుత్వం ఇది. అలాంటి ఇంత దారుణంగా మొత్తం అన్ని చీకటి జీవోలు, అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు, అన్ని ఫేక్ కేసెస్, ఇవన్నీ చాలా జరిగాయి. మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు, మా ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాపింగ్లోనే ఉన్నాయి. దాంట్లో సందేహం అవసరం లేదు. ఫోన్లో ట్యాపింగ్ ఇది చాలా తక్కువ వాడి రాష్ట్రంలో ఆ పరిస్థితిలో ఉన్నారండి. అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది. ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో. ఇంకా విచిత్రాలు చాలా చేస్తారు, చాలా వేషాలు వేస్తారు, చాలా తప్పులు చేస్తారు. అన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. థ్యాంక్ యూ. వేర్ జగన్ ఇంట్లోనా? క్యాంప్ ఆఫీస్ అంటే మొబైల్ క్యాంప్ ఆఫీస్ ఆర్ హోమ్? తాడేపల్లి. మీకు ఒక కంటైనర్ కాదు, ఎవ్రీడే కంటైనర్స్ వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి అక్కడ వచ్చిన 50,000 1 lakh ఫుడ్ తీసుకుపోతున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి కుకింగ్ చేసి తాడేపల్లి కొంపలో ఫుడ్ తీసుకుపోయి వాళ్ళకందరూ సప్లై చేస్తున్నారు. అంత డబ్బులు వెళుతూ ఉంది ఇక్కడి నుంచి. ఇంత మునుపు కూడా చాలాసార్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. తాడేపల్లికి బయట నుంచి అంతా ఈవినింగ్ అయితే వస్తాయి, దానికి సెపరేట్ రూట్ ఉంటుంది. ఇంట్లో కూడా మెషిన్స్ పెట్టారు కలెక్ట్ చేయడానికి, కౌంట్ చేయడానికి మెషిన్స్ పెట్టారని. ఆ మెషిన్స్ కౌంట్ చేసేస్తే ఎంత వచ్చిందో టాలీ చేసుకొని అవన్నీ స్టాంప్ వేసి ఇది చేసేవాళ్ళని. ఇప్పుడు ఆ డబ్బులంతా రిలీజ్ చేస్తున్నారు. నేను ఇంత మునుపు కొన్ని వినేవాడిని, డబ్బులు వేయి చేసేవాళ్ళని. ఇప్పుడు వీళ్ళంతా మిషన్ పెట్టి కౌంట్ చేస్తున్నారు. 5 ఏళ్ళు ఇదే చేశారు. శాండ్, లిక్కర్, సెటిల్మెంట్స్, మైన్స్, ల్యాండ్స్. ఇప్పుడు మిగిలినంతా ల్యాండ్ ఒకటే మిగిలింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వస్తానే ఆ ల్యాండ్ మీ పేరుతో ఉండదు. వాడు ఎవడికి కావాలి వాడు నెంబర్ కొడతాడు, అయిపోయింది. ఇప్పుడు నేను కొట్టాను కదా 99,000, ఈ మరి కొడతా ఉంటాను, నెంబర్ మారుస్తూ ఉంటారు అంతే. కొడితే అయిపోయింది, నీ నెంబర్ అడిగి వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు కుయ్యమరంటే లాభం లేదు, ఆత్మహత్య చేసుకొని చావాలి, లేకపోతే వదులుకోవాలి, ఆశ వదులుకోవాలి. దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా ఫ్రాడులెంట్ ఫెలోస్ దగ్గర ఉంటే డిజాస్టర్ ఫర్ ది స్టేట్. వెరీ సింపుల్. దేర్ ఇస్ ఏ పాస్వర్డ్స్. పాస్వర్డ్ ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా పాస్వర్డ్ ఉంది, నా దగ్గర దీంట్లో 1 కోటి రూపాయల డబ్బులు ఉన్నాయి. 1 minute ఖాళీ చేసేస్తారు కదా. దట్ ఈస్ ది డేంజర్ ఆఫ్ టెక్నాలజీ. పాస్వర్డ్ ఉంది. ఏదైనా కానీ సేఫ్టీ కోసం ఏం చేస్తామంటే పాస్వర్డ్స్ ఫారెన్సిక్ ఇది చేస్తాం, కౌంట్ ఇది చేసుకొని ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఐ హ్యావ్ గివెన్ ఎ కాల్ అట్ 1 stage. వాట్ ఈస్ దట్ కాల్? ఎథికల్ హ్యాకింగ్. యు బ్రేక్ ఇట్, ఐ విల్ గివ్ అవార్డ్. ఎందుకు? ఇంకా నేను జాగ్రత్తగా ఉంటానని. ఇప్పుడు ఏమైంది, 2 నెంబర్లు ఉంటాయి టెండర్లు. ఆ 2 నెంబర్లు వీళ్ళదైనా ఉంటాయి. 2 నెంబర్లు పాస్వర్డ్ చేసి చూస్తే మొత్తం టెండర్ తెలుస్తుంది. వాళ్ళకి ఎవరికి కాదు వాళ్ళకి ఇస్తారు. ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ల్యాండ్ రికార్డ్స్ ఫోర్జ్డ్, ఆల్ టెండర్స్ ఆర్ ఫోర్జ్డ్. మైన్స్ ఇష్టానుసారంగా చేయడం. ఎప్పుడన్నా చూసారా మైన్స్ని? రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ పార్టీస్. ఇంకేం మాట్లాడాలి గవర్నమెంట్ దేనికంటే? ఇది ఈ గవర్నమెంట్ అంటే మీరు లూట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అయితే అటు ఇటు అంటారని
ఇప్పుడు మీరు ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పేశారు, ఈ జిల్లా అనేది నువ్వు వసూలు చేసుకో. చాలా దారుణంగా ఉన్నాయి. మీరే తక్కువ రాస్తున్నారు మీడియా. మీకు తెలియనాటి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది, వాళ్ళకి అజెండా వేరే ఉంది, పేమెంట్స్ ఉంటాయి, వాళ్ళకు లాలూచీలు ఉంటాయి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఎవ్రీడే మాట్లాడుతున్నారు. వాళ్ళకి బాధ్యత లేదా? టీవీ 9కి ఎన్టీవీకి బాధ్యత లేదా? ఆస్కింగ్ దెమ్. వాళ్ళకి సర్క్యులేషన్ ఇవ్వాలన్నా? అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్, దే ఆర్ లూటింగ్. ప్రజల్ని అమాయకుల్ని చేసి ఇష్టానుసారంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు చేయడం కూడా తప్పది. అన్నిటికీ పరిష్కార మార్గం విజిలెంట్గా వాచ్ చేసే ప్రజానీకం మళ్ళీ అపీల్ చేస్తున్నా. బీ అలర్ట్. మీరు మాట్లాడుకోండి, చర్చించండి. నేను చెప్పినట్టు తప్పులుంటే అనలైజ్ చేయండి. అతను చేసిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు అనలైజ్ చేసి మీరు కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నా. మీలో చైతన్యం వచ్చి పరిష్కారం ఒకటే, క్విట్ జగన్, సేవ్ ఏపీ. థ్యాంక్ యూ.